అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. తెలంగాణ గడ్డపై మరోసారి రాజకీయ సెగలు రాజుకొనున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఖరారు కావడంతో అటు అధికారిక యంత్రాంగంలోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ ఒకటే ఉత్కంఠ నెలకొంది. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలిసారిగా తెలంగాణకు వస్తుండటంతో ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం అభివృద్ధి కార్యక్రమాలకే పరిమితం కాకుండా రాబోయే రాజకీయ సమీకరణాలకు దిశానిర్దేశం చేసేలా ఈ పర్యటన సాగనుంది. మే 9వ తేదీన మోడీ హైదరాబాద్లో అడుగుపెట్టనున్నారు. ఈ పర్యటన ప్రధానంగా రెండు విభిన్న అంశాల కలయికగా మారనుంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన భారీ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉండగా, మరోవైపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే భారీ బహిరంగ సభ ద్వారా తన పొలిటికల్ మార్క్ చూపించబోతున్నారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ బహిరంగ సభను బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో రాజకీయ మార్పులు వేగంగా సంభవిస్తున్న తరుణంలో ముఖ్యంగా కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో మోడీ ఇచ్చే ప్రసంగంపై అందరి దృష్టి ఉంది. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎంతగా కట్టుబడి ఉందో వివరిస్తూనే రాజకీయ ప్రత్యర్థులకు తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేసే అవకాశం కూడా ఉంది. రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించిన కీలక ప్రకటనలు ఈ వేదిక నుండే వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఎస్పీజీ బృందాలు హైదరాబాద్ చేరుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పరేడ్ గ్రౌండ్ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తల్లో ఉన్న ఉత్సాహాన్ని నింపేందుకు, జనగణన వంటి కీలక అంశాలపై స్పష్టత ఇచ్చేందుకు ఈ పర్యటనను ఒక వేదికగా మోడీ మలుచుకోనున్నారు.